హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మొన్న ఒక 2 డేస్ 1 డే బ్యాక్ తోటలో వర్క్ చేయడానికి మంచి ఫ్యామిలీ కావాలని చెప్పి ఒక వీడియో చేశాను. దానికి సంబంధించే ఈ వీడియో అనమాట. అయితే ఆ వీడియోకి బాగా రెస్పాన్స్ వచ్చింది. అయితే దాని కింద కొన్ని కామెంట్స్ వచ్చినాయి అనమాట. 167 కామెంట్స్ వచ్చినాయి. అన్నిటికీ రిప్లై ఇవ్వాలంటే నాకు అంత టైము లేదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే కొన్ని వాటికి రిప్లై ఇచ్చినా కూడా అవి కనిపించట్లేదు నాకు. దేనికి రిప్లై ఇచ్చానా దేనికి ఇవ్వలేదో అర్థం కావట్లేదు. అందుకే ఈ వీడియో చేసి పెడుతున్నా. ఈ వీడియో చూడండి, మీకు అంతా అర్థమవుతుంది. ముందు ఏ వీడియో చూడాలన్నా లాస్ట్ వరకు చూడండి. చూడకుండా సగం సగమే చూసి సగానికే కామెంట్ చేసేస్తారు. ఓపికే ఉండదు ఫస్ట్. అదే కాకుండా నేను ఎవరిని బలవంతంగా మీరు వచ్చి మా తోటలో వర్క్ చేయండి అని బలవంతంగా ఎవరిని తీసుకురాను. ఎవరు ఇష్టపూర్వకంగా వాళ్ళే వస్తారనమాట. ఇంకొకటి ఏంటి అంటే కొంతమంది ఇంట్రెస్ట్గా అక్క మేము వస్తాము, అది ఎక్కడ అడ్రస్ పెట్టండి అది ఇదని అడుగుతున్నారండి. అయితే ఆల్రెడీ ఒక ఫ్యామిలీ ఫిక్స్ అయ్యారు. నిన్న అంటే నన్ను సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళే లోకల్లో ఉండేవాళ్ళు. వాళ్ళు ఈ వీడియో చూసి నా దగ్గరకు వచ్చి మాట్లాడడం జరిగింది. వాళ్ళు నిన్న మొత్తం అంతా చూసుకున్నారనమాట. వాళ్ళకి ఓకే అంట. వాళ్ళు కూడా అదే 50 సంవత్సరాలు అంకుల్కి ఉన్నాయి. ఆంటీకి వచ్చేసి ఆంటీకి కూడా ఉన్నారనమాట. ఇద్దరు చూసుకుంటామని చెప్పారు. వాళ్ళ పిల్లలు వేరే దగ్గర జాబ్ చేసుకుంటున్నారంట. వాళ్ళు ఖాళీగా ఉండడం ఎందుకు, చేసుకుంటామా, బాగుంది మాకు వాతావరణం అని వాళ్ళు అన్నారు. అయితే ఆ వీడియోకి వచ్చిన కామెంట్స్ కింద చాలామంది 60,000 ఇవ్వండి, 40,000 ఇవ్వండి, 1,00,000 ఇవ్వండి, 1,00,000 ఇచ్చినా తక్కువే, 60 లక్షలు, 50 లక్షలు అసలు మామూలు డిమాండ్స్ కాదు ఇవి. ఫస్ట్ మీరు రావట్లేదు. ఇంకొకటి ఏంటంటే మీరు వీడియో మొత్తం చూడట్లేదు. చూడకుండానే కామెంట్స్ చేస్తున్నారు. ఆల్రెడీ మాకు ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఉన్నారు. వాళ్ళకి చిన్న ఇష్యూ వచ్చిందనమాట. వాళ్ళ మదర్ వాళ్ళకి హెల్త్ బాగాలేక వాళ్ళు చూడాలి కాబట్టి వాళ్ళు వెళ్తున్నారు. వాళ్ళు మళ్ళీ 3 మంత్స్ 6 మంత్స్ తర్వాత వస్తామని చెప్పారు. వాళ్ళు వస్తారో లేదో మనకు తెలియదు. వాళ్ళకి అంతా బాగానే ఉంది. కాకపోతే హెల్త్ ఇష్యూస్ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి రావడం వల్ల వాళ్ళు చూసుకోవాలి కాబట్టి వాళ్ళు వెళ్తున్నారు. వాళ్ళు వచ్చి 1 ఇయర్ అవుతుందండి. వాళ్ళు వచ్చి ఇప్పుడు సడన్గా ఏంటంటే అనుకోకుండా వెళ్ళవలసి వస్తుంది. అందుకని చెప్పి నేను ఈ వీడియో చేశాను. మాకు కూడా యూట్యూబ్ అంటే ఎక్కడికెక్కడికి వెళ్తే ఎవరైనా రావచ్చు, ప్రాబ్లం ఏం లేదు. మంచిగా వర్క్ చేసుకొని మంచిగా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి నేను ఒక వీడియో చేసి పెట్టాను. దీని కింద 167 కామెంట్స్ వచ్చిన దానికి రిప్లై ఇవ్వాలంటే అటు ఇటు అవుతుందని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. ఫస్ట్ వీడియో చూడండి, మీకు ఏదనిపిస్తే అది కామెంట్ చేయకండి. అయితే ఇంకొకటి ఏంటంటే చాలామంది అడిగారు కూడా, మేము ఇంట్రెస్ట్ ఉన్నాం అక్క, మేము వస్తాము, అడ్రస్ పెట్టండి అని. అయితే ఏంటంటే నాకు ఆల్రెడీ ఫ్యామిలీ కుదిరింది కదా, అందుకని నేను రిప్లై చేయలేదు కొన్ని వాటికి. దానికి సంబంధించి ఆ వీడియో చూస్తేనే ఈ వీడియో అర్థమవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు. ఇంకొకటి ఏంటంటే మీరు రారు, వచ్చిన వాళ్ళు కూడా చెడగొడతారు. అది ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ మీరు తోటల్లోకి వెళ్ళి చూడండి. ఫస్ట్ తోటలో ఉన్న ఫ్యామిలీకి ఎంత ఇస్తున్నారో తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాతే మీరు ఇక్కడ దాకా ఆలోచించగలుగుతారు. ఫస్ట్ మీకు అదే తెలియదు ఇంకేదేం తెలుసో చెప్పండి. ఇప్పుడు మేము తోట చేస్తున్నామంటే మా పక్కన వాళ్ళు కూడా వాళ్ళు అట్లా ఫ్యామిలీని పెట్టుకుంటారు కదా, వాళ్ళు ఎంత ఇస్తే మేము కూడా అంతే ఇవ్వాల్సి వస్తుంది. ఇవ్వాలి కంపల్సరీ. ఎందుకంటే మనకు వచ్చేది ఏమీ ఉండదు. వ్యవసాయం చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. 5 రూపాయలు పెడితే రూపాయే వస్తుంది ఇక్కడ. మనం నష్టపోయినా సరే వాళ్ళకైతే డబ్బులు ఇవ్వాల్సిందే కదా. వాళ్ళు కష్టపడతారు, వాళ్ళకి ఇవ్వాల్సిందే. మనకు నష్టం వచ్చిందని వాళ్ళకి మానేస్తామంటే కుదరదు కదా. మనకు లాభం వచ్చిందని కూడా వాళ్ళకి ఇవ్వం కూడా. అది కూడా 2 రకాలుగా ఆలోచించాలి ఎప్పుడైనా సరే. కంగారు పడేసి ఏదంటే అది మాట్లాడేయొద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ ఒక ఫ్యామిలీ ఫిక్స్ అయిపోయారు. వాళ్ళు 1 తారీఖు నుంచి వస్తా అన్నారు, చూసుకుంటా అని చెప్పారనమాట. ఇదండి వీడియో. ఎందుకంటే అన్నిటికీ రిప్లై ఇవ్వలేక మాత్రమే నేను ఈ వీడియో చేస్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే చూడండి, లేకపోతే స్కిప్ చేసేయండి, ప్రాబ్లం లేదు. అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా చెడగొట్టకండి. ఇదేమన్నా ప్రమోషన్ వీడియో కాదు. అసలు తోటకి ఫ్యామిలీ కావాలని ప్రమోషన్స్ అయితే ఎక్కడా చెయ్యరు అసలు. ఇది మా ఓన్ అదే మేము చేసుకునేది కాబట్టి చేశాను. ఇంకొక కామెంట్ ఏమొచ్చిందంటే లీజ్కి ఇస్తారా మేడం అని వచ్చింది. మేమే లీజుకి తీసుకొని వ్యవసాయం చేసుకుంటున్నాం. ఇంకా మేము ఎక్కడ లీజ్కి ఇస్తామని చెప్పండి. మేమే లీజుకి తీసుకొని వ్యవసాయం చేసుకుంటున్నాము. ఇంకొక డౌట్ ఏంటి అంటే ఎన్ని ఎకరాల్లో ఉంది అని చెప్పి అడుగుతా ఉన్నారనమాట. అది వచ్చేసి 18 ఎకరాలు ఉందండి. సగం మొత్తానికే మామిడి తోట ఉంది, కొంచెం మాత్రమే మనకు వ్యవసాయ భూమి ఉంది. అది కూడా మీరు చూసారు కదా ఆ వీడియో చూడండి. వీడియో చూసిన తర్వాత కామెంట్ చేయండి. కామెంట్స్కి రిప్లై ఇవ్వలేదు మాత్రం అనుకోద్ది. వీడియో చూడండి, వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఏంటి అనేది. మీ అందరూ మంచిగా రెస్పాన్స్ అయితే అయ్యారు. కొన్ని నెగిటివ్ కామెంట్స్ వస్తాయి, కొన్ని పాజిటివ్ కామెంట్స్ వస్తాయి. దేన్ని పట్టించుకోవద్దు కాబట్టి. కానీ పాజిటివ్గా వచ్చిన వాళ్ళకి సమాధానం చెప్పే బాధ్యత నాకు ఉంది కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ఆల్రెడీ ఫ్యామిలీ వస్తా అన్నారండి ఫస్ట్ నుంచి. నేను వచ్చి చూసుకొని మాట్లాడడం జరిగిందనమాట. ఓకే అండి, థ్యాంక్ యూ. మీరందరూ కామెంట్ చేసినందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్.